మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మనం చూస్తే కనుక ఈ అక్టోబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. సో ఈ అక్టోబర్ 2న వచ్చి విజయదశమి. మెయిన్ ఈవెంట్స్ ఫస్ట్ మనం చూద్దాం. అక్టోబర్ 2 విజయదశమి, 9వ తారీఖు అట్లద్ద, 19 మాస శివరాత్రి, 19 మాస శివరాత్రి అండ్ 19వ తారీఖు నరక చతుర్దశి కూడా ఉంది అండ్ ధనలక్ష్మి వ్రతం. అలాగే 20వ తారీఖు దీపావళి, అందరికీ నచ్చిన మెచ్చిన పండుగ దీపావళి వరుస దీపావళి పండుగ. సో 25 నాగుల చవితి, అలాగే నాగపంచమి కూడా. సో మొత్తంగా మేజర్ ఈవెంట్స్ అక్టోబర్ మాసంలో ఇవి ఉన్నాయి. ఇంకా మనం ప్లానెటరీ ట్రాన్సిట్ విషయానికి వస్తే కనుక మాసగ్రహాలతో పాటుగా ద బిగ్ ప్లానెట్, లాంగ్ టర్మ్ ప్లానెట్ గురుడు కూడా మారుతున్నాడు. అంటే డెఫినెట్గా ఈ సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి సెప్టెంబర్ 3-4 వారాల నుంచి చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పుల్ని బేస్ చేసుకుని దానికి అనుగుణంగా మనకి ఇక్కడ మేజర్గా అక్టోబర్లో కూడా మేజర్ మనకి చాలా వరకు కూడా గ్రహాలు, అంటే ఇక్కడ బుధుడు, శుక్రుడు, రవి, అలాగే కుజుడు, మాసగ్రహాలతో పాటు గురుడు మారుతుండటం, సో మచ్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్ చేంజెస్ వల్ల మనకు కూడా మనం చేసే పనుల్లో చాలా వరకు కూడా కదలికలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏ రాశి వాళ్ళకి సంబంధించి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మనం చెప్పుకుందాం. సో అక్టోబర్ 3వ తారీఖు వరకు బుధుడు తులారాశిలో అక్కడి నుంచి సంచారంలో ఉంటారు. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 8వ తారీఖు నుంచి ఇక్కడ శుక్రుడు కన్యారాశిలో వస్తూ ఉన్నారు. అలాగే 17వ తారీఖున రవి తులారాశిలో వస్తున్నారు. గురుడు అక్టోబర్ 19 చెప్పా, గురుడు అతిచారం ఆల్రెడీ వీడియో చేసాం మనం. అక్టోబర్ 19న గురుడు అతిచారంతో కర్కాటకంలోకి ఉచ్చ స్థితిలోకి వచ్చేస్తున్నారు. బుధుడు అక్టోబర్ 24న వృశ్చికంలోకి వస్తారు. అలాగే 27వ తారీఖు మళ్ళీ ఇక్కడ కుజుడు కూడా, అప్పటి వరకు కుజుడు ఇక్కడ మనకి తులారాశిలో ఉన్న కుజుడు 27 నుంచి వృశ్చికంలోకి వస్తున్నారు. సో ఈ విధంగా బుధ, శుక్ర, రవి, గురు, కుజులతో పాటు బుధుడు కూడా, ఇలా మొత్తంగా 5 గ్రహాల యొక్క ప్లానటరీ చేంజ్ ఉంది. సో దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలాంటి చేంజెస్ ఉండొచ్చు, ఏంటి, ఎలాంటి ఫలితాలు ఉండొచ్చు అనేది చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి అక్టోబర్ మాస ఫలితాల గురించి చూద్దాం. సింహరాశి వారికి మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్గా ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, తృతీయంలో కుజుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అయితే ఏ గ్రహాలు ఎప్పుడు అనుకూలిస్తున్నాయి అనేది మనం మేజర్గా చూసుకోవడం అనేది మెయిన్. ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం ఎప్పుడైతే ఈ రాశికి ద్వితీయ స్థానంలో మనకు కనిపిస్తుందో, కొంచెం ఆర్థిక పరమైన విషయాల్లో శుక్రుడి నీచ రాశి అయినప్పటికీ కూడా డబ్బులు వస్తాయి, కానీ అనవసరమైన ఖర్చులు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ఒక మేజర్ పాయింట్. అయితే పరాక్రమ స్థానంలో రవి కుజుల యొక్క కంజంక్షన్ అక్టోబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 27, 10 రోజుల వరకు కూడా, అక్టోబర్ 10 నుంచి 27 వరకు ఆ 10 రోజులు కూడా సింహరాశి వారికి పరాక్రమ స్థానంలో రవి ఉండటం ఒక ఎత్తు, అసలు కుజుడు కూడా, రవి కుజుడు ఇద్దరు పరాక్రమ స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు మండిఘటమైన అనేకమైన సమస్యలు, ఇబ్బందులు, వెరీ టఫ్ టాస్క్స్ కూడా మీరు చాలా అలవోకగా అకంప్లిష్ చేసే ఆస్కారాలు రవి కుజులు ఇస్తున్నారు. ఇక ఈ రాశి వారికి ఫైనాన్షియల్ పరంగా మనం చూసినట్టయితే అష్టమ శని ప్రభావం ఒకటి కనిపిస్తూ ఉంది. ఈ అష్టమ శని ప్రభావం వల్ల వ్యాపారంలో తీసుకునే డెసిషన్స్ రీచ్ కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో తప్పకుండా మీ పార్ట్నర్స్ వెల్త్ కావచ్చు, జాయింట్ అకౌంట్స్, ఇన్హెరిటెన్స్, వారసత్వాస్తులు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం వెల్త్ కొంచెం మనకి కొంచెం టఫ్ టైంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇక ఈ రాశికి ప్రొఫెషన్ పరమైన విషయాల్లో ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటాం అనేది మంచిది. ఆరోగ్యం ఒక ప్రతిబంధకంగా ప్రొఫెషన్కి సంబంధించి మారే ఆస్కారాలు ఉన్నాయి ఇక్కడ. సో అలాగే ఈ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు మరి
కాంట్రాక్ట్స్ జాబ్ చేస్తున్న వాళ్ళకి కానీ కాంట్రాక్ట్స్కి సంబంధించిన విషయాల్లో అంత స్ట్రెంగ్త్ పొజిషన్ లేదు కాబట్టి వాళ్ళ విషయాల్లో ప్రొఫెషన్ విషయాల్లో కాంట్రాక్ట్ బేస్డ్గా చేస్తున్న వాళ్ళకి సో కొంతవరకు ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటూ ఉంటాం, నెట్వర్క్ సర్కిల్ పెంచుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా మళ్ళీ మనకు అవసరమైతే మనకి వెంటనే ఇంకోటి మనం అందిపుచ్చుకునే విధంగా కాంటాక్ట్స్ని ఎప్పుడు మనం చేతిలో పెట్టుకోవడం చాలా మంచిది. ఇంకొక విషయం ఏంటంటే ఈ రాశికి గురుడు అతిచారంతో మారుతున్నారు. గురుడు అతిచారంతో ఎప్పుడైతే ఈ రాశికి మారుతా ఉన్నారో మెయిన్గా ఈ గురుడి అతిచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే చాలా వరకు కూడా టేక్ కేర్ అబౌట్ యువర్ ఇన్వెస్ట్మెంటల్ థాట్స్, ఇన్వెస్ట్మెంటల్ ఎక్స్పెక్టేషన్స్. మెయిన్గా శని అష్టమస్థాన సంచారం జరుగుతుంది పక్కన ఈ రాశి వాళ్ళకి సంబంధించి. గురువు గారు కూడా అక్టోబర్ 19వ తారీఖు నుంచి అతిచారంతో 1000 స్థానంలోకి వచ్చేస్తున్నారు. మొన్నటి వరకు 13 నెలలు ఉంటారు లాభంలో ఆయన, 5 నెలలకే నువ్వు అతిచారం మీద వీడియోస్ కూడా చేసిన ఆల్రెడీ. 5 నెలలకే గురుడు అతిచారంలో రాశిలోకి ఇక్కడ 1000 స్థానంలోకి వచ్చేస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ మీ సంతానపరమైన విషయాల గురించి కావచ్చు, ఎడ్యుకేషన్ పరమైన విషయాల గురించి కావచ్చు, సమ్ ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగే ఆస్కారాలు ఈ మంత్ అక్టోబర్ 19 నుంచి మనకు కనిపిస్తున్న ఎడ్యుకేషనల్ పరంగా, సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు. సో చాలా విషయాలు దానికి సంబంధించి మెయిన్గా ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మీరు చేసుకోవడం మంచిది. బట్ ఏదైనా సరే గురువు గారి ఉచ్చస్థితే, కర్కాటక రాశి ఎందుకు గురువు గారి ఉచ్చస్థానమే, వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. ఈ రాశికి రాశ్యాధిపతి మెయిన్గా రవి భగవానుడు మొదటి 2 వారాలు ద్వితీయ స్థానంలో ఉన్నారు. ద్వితీయంలో రవి అంత యోగించరు. జనరల్గా అది మిత్రక్షేత్రం అయినా కూడా ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా డ్రైవ్ చేస్తుంటారు. అయినా ఫ్యామిలీ పరంగా చిన్నపాటి ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవోటి వస్తుంటాయి. ఓ పక్క రవిశనుల సమసప్తమం జరుగుతూ ఉంది, ఓ పక్క ఏమో ఇక్కడ రవిశనుల సమసప్తమం. ఈ రవిశనుల సమసప్తమం జరుగుతూ ఉంటాం. సో దాని మీద ఇక్కడ ఈ ఫ్యామిలీ పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా కొంచెం ఈ రవిశనుల సమసప్తమం ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఫైనాన్షియల్ డ్రైనెస్, ఫ్యామిలీ పరమైన చిన్నపాటి సమస్యలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి మొదటి 2 వారాలు. అక్టోబర్ 17 నుంచి రవి యొక్క స్థాన మార్పు ఎప్పుడైతే తృతీయంలో జరిగిందో అది కొంచెం ఓరట. అది నీచ స్థానం అయినప్పటికీ, రాశ్యాధిపతి అయినప్పటికీ వాడు ఈ ద్వితీయంలో ఉన్న రవి శనికి సమసప్తంలో కంటే నీచిపడిన తృతీయంలో ఉండటం వల్ల కొంచెం పరాక్రమ స్థానం ఉంటుంది, ధైర్యం ఉంటుంది మీలో. కానీ మీకున్న ధైర్యంలోనే మీకు ఎక్కడో డౌట్ ఉంటూ ఉంటుంది. సో కుజుడు కూడా ఈ రాశికి మనకి మేజర్గా 27వ తారీఖు వరకు కూడా తృతీయంలోనే ఉంటున్నాడు. సో రవి నీచిలో ఉన్న కుజుడు చక్క తృతీయంలో ఉన్నాడు కాబట్టి మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. థర్డ్ హౌసెస్ మనకు వచ్చి ఛాలెంజెస్ అనుకోండి, బట్ ఇలాంటి ఫైటర్ ప్లానెట్ థర్డ్ హౌస్లో ఉండటం మంచిదే. కాబట్టి ఎలాంటి వర్క్లైనా సరే మీరు మీ జాబ్లో చక్కగా ఛాలెంజ్గా తీసుకుని మీరు కంప్లీట్ చేసే ఆస్కారాలు మనకి అక్కడ రవి కుజుల యొక్క కంజంక్షన్లో మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ రాశికి మేజర్గా ఈ రవి కుజుల కంజంక్షన్ తృతీయ స్థానంలో ఈ పరమైన విషయాల్లో అక్టోబర్ 17 నుంచి 27 వరకు కూడా మంచి ధైర్యాన్ని, సాహసాన్ని మీలో ఇవ్వటం వల్ల ఎనీ టఫ్ సిచ్యువేషన్స్లో కూడా చక్కగా మీరు వెల్గా పర్ఫామ్ చేయగలుగుతారు. టఫ్ సిచ్యువేషన్స్ అని ఎందుకంటే అష్టమంలో శని ఉన్నాడు, గురువు గారు కూడా ఇక్కడ వేయంలో ఉన్నారు. 2 మేజర్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ 2 కూడా దుస్థానాల్లో ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ కొంచెం సింహరాశి వాళ్ళు కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అక్టోబర్ 17 తర్వాత. సో మేజర్గా ఈ గురువు గారి యొక్క స్థాన మార్పు ఏ వారంలో జరుగుద్ది, ఇలాగ ఖర్చులు ఎప్పుడు పెరిగే ఆస్కారాలు ఉంటాయి, అష్టమ శని వల్ల ఆరోగ్యానికి, ద్వితీయంలో రవి వల్ల ఫైనాన్షియల్ ఫ్యామిలీ పరంగాను, సో తృతీయంలో రవి కుజుల వల్ల మనకి పరాక్రమం, మంచి ధైర్యం ఎప్పుడు ఉంటుంది. ఇలాంటివన్నీ వీక్లీ ఫాలో అవుతుంటే వీక్లీ రాశి ఫలాలు కూడా దానిలో మీకు చక్కగా పాయింట్ టు పాయింట్ ఏ వారం ఏ డేట్స్లో దేనికి సంబంధించి మేజర్ ఎఫెక్ట్ ఉందో బాగా తెలుస్తుంది. ఆ వారం కరెక్ట్ ప్రిడిక్షన్స్ ఎలా చేసుకుంటే బాగుంటుందో కూడా తెలుస్తుంది. జనరల్గా అయితే ఈ మాసానికి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళడం మంచిది.
అక్టోబర్ 19 తర్వాత గురువు గారి మార్పు తర్వాత గురువారం కేజింపావు శనగలు ఎల్లో క్లాత్ దానం చేసుకుంటూ వెళ్ళడం మంచిది. వాక్ స్థానంలో 17వ తారీఖు వరకు రవి ఉంటున్నాడు కాబట్టి జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం కూడా మొదటి 2 వారాలు మంచిది. ఏ వారం ఏది చేస్తే బాగుంటుంది అనేది వీక్లీ ఫాలో అయితే ఇంకా బాగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.